श्री रामदूत स्वामी की जय। बोलो भगवान 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 श्री रामदूत स्वामी की जय। जय हो भगवान श्री रामदूत स्वामी की जय। जय बोलो भगवान श्री रामदूत स्वामी की जय। बोलो भगवान श्री रामदूत स्वामी की जय। बोलो भगवान श्री रामदूत स्वामी की जय। కలియుగ ప్రత్యక్ష దైవానికి జై। అవధూత చక్రవర్తి की जय। बोलो भगवान श्री रामदूत स्वामी की जय। जय हो सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमादित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्म तत्त्वं नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः यच्चकिञ्चिज्जगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्चदत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वसम्भवं पद्मकोशप्रतीकाशरं हृदयं व्याप्यधोमुखम् अधो निश्यामि तस्यान्ते नाभ्यामुपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महतो सत्तदगुं शलाभिस्फुरं तस्यां सूक्ष्मं तस्थलं सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानद्भिर्विश्वार्चर्विश्वतोमुखः सोऽग्रभृग्विभयन्तिष्ठं नाहारवजरः कविः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निरहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वात् आवेव सिन्धुं दुरितात्यक्तिः तामग्निवर्तां तपसा ज्वलन्ति वैनोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा कोस्य बुद्धि बहुवानभुर्वि भवतो कायतनयाय शम्यो विश्वारिणो दुर्गः जातवेद सिद्धुर्ननावा दुर्गादिवर्षि अग्रे अत्रिवन्मनसा गृहाणो स्वातं बोध्यविता तनूनां हृदयाविदगुं नमानमुपमरिवगुं भुवेवरमादत्तात् पर्षदति विश्वा स्वादेवो अधिगुरितात्यग्निः प्रत्तोषि भवेभ्यो शान्ति बोलो भगवान श्री रामदूत स्वामी की। बोलो भगवान श्री रामदूत स्वामी की जय 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 कांति स्फौट्य विशेषलोचनमुनिन् कारुण्य
రత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శివాయ వేణుగోపాలబాలా తమ చరణముల సేవలో భగవాన్ వేణుగోపాల స్వామి ఇవాళ ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్క మనిషి ప్రశాంత చిత్తులై ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన మనస్సు మీరు తయారు చేసుకోగలిగితే ఎదురులేని విజయాలు మనకి ప్రాప్తిస్తున్నాయి. ఎంతోమంది తల్లులు అనారోగ్యాలు పోగొట్టుకుంటున్నారు, వారి కుటుంబాలను బాగు చేసుకుంటున్నారు, పిల్లల జీవితాలను సమగ్రంగా తీర్చిదిద్ది ఉన్నతమైన స్థితిలో నడిపిస్తున్నారు. వారేం మందులు వాడలేదు, వైద్యం చేయించలేదు. కనిపించని శక్తి ప్రకృతి అంతా నిండి ఉన్నది కనుక వేణుగోపాల స్వామితో చక్కగా స్నేహం చేసేది మనకు తెలియాలి. ఆత్మబంధు వేణు దత్తాత్రేయ స్వామిని ఆత్మబంధువుగా మనము స్వీకరించాలి. ఆత్మబంధువుగా అంటే బుద్ధి చెప్పినట్టే మనస్సుని నిలబెట్టాలి. ఇంత దూరం వచ్చాము, వర్షంలో కూడా వృధాగా ఎవ్వరూ వెళ్ళకూడదు. ఏదో ఒక సంకల్పం, పిల్లల గురించి, వివాహాల గురించి నీవు పట్టుకోవడంలో లోపం ఉంటే అది కాదు, ఎన్నేళ్ళైనా కాదు. పట్టుకోవడం లోపం అనేది ఏమిటంటే, భగద్దత్తుడు నారాయణాస్త్రాన్ని వదిలాడు. ఆ నారాయణాస్త్రం అంటే ఎంత భయంకరమైందంటే, అది భూమిని బూడిదగా మార్చే శక్తి నారాయణాస్త్రం సామాన్యమైంది కాదు. అది సాక్షాత్తు విష్ణువ శక్తి. అటువంటి శక్తి భగద్దత్తుడు పార్థుని మీద వదిలాడు. నగళ్ళలో ఎవరున్నారు? ఆ ఆయుధాన్ని ఇచ్చిన ఆయనే కూర్చొని ఉన్నాడు. పాండవులను రక్షించడం కొరకు. పాండవులు ఈ 5గురులో ఒక్కరు కూడా కృష్ణ భక్తులు లేరు. లేకున్నా వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నాడు? వారి తల్లి నిరంతరము కృష్ణనామము బుద్ధిపూర్వకంగా చేసింది. బుద్ధిపూర్వకంగా చేయటం అంటే ఎవ్వరికి వారికి తప్పనిసరిగా చెప్పుద్ది. ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది మంచి, ఇది చేద్దాం. బుద్ధి చెప్తుంది, మనస్సు వినదు. ఒక్క లిప్త సమయంలో కొన్ని కోట్ల యోజనాలు ప్రయాణం ప్రతిభ్రమిస్తుంటుంది మనస్సు. దాన్ని స్వాధీనం చేస్తే, బుద్ధిలో పెడితే ఏ కార్యమైనా అవుతుంది. పిల్లలకు అదే చెప్పిందామా. రోజు వీళ్ళు పూజ చేస్తారు కృష్ణ పరమాత్మకు, ఆయన్నే ఆరాధిస్తారు. ఆయన వాళ్ళ వెంటే ఉన్నాడు.
కానీ ఆయన శక్తి ఏందో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. మేనత్త మాట కాదనలేక భగవంతుడైన పరమాత్మ వాళ్ళను కాచి రక్షిస్తున్నాడు. వాళ్ళు పూజ చేస్తారు, గౌరవిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో గౌరవిస్తారు. ఇప్పుడు ఆయుధం వచ్చేస్తుంది, అది ఒకడిని చంపి వదలదు. వదిలిన వాడికి ఎంతమంది మీద కక్ష ఉంటుందో అంతమందిని తరిమి తరిమి చంపేస్తుంది. నారాయణాస్త్రం అంటే అదే కదా. ఆడొక 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో తను ఎవరినైతే చంపాలనుకున్నాడో వాడిని చంపేస్తుంది. ఆ 1000 మందిలో మళ్ళీ ఎవరి జోలిపోదు. అటువంటి శక్తి కలిగినటువంటి వైష్ణవాస్త్రం ఈ భూమిని బూడిదిచ్చేయగలుగుద్ది. అది వదలగానే దాని ప్రభావం చేత అక్కడ మొత్తం ధూళి లేచింది, మెరుపులు పుట్టాయి, ఉరుములు పుట్టాయి, వర్షము కుంభవర్షం కురవటం మొదలైంది, చీకట్లు గమ్ముకొచ్చేసింది. యుద్ధం చేస్తున్న వారంతా ఆగిపోయారు. అంతటి మహత్తరమైన శక్తి అది. అప్పుడు శౌరి పార్థున గడ్డముగా తన మేనమర్చి నింగని పెసలారు పేరూరమున్ ధరించి నమ్మకాస్త్రం వంది నా వారుణాంభుజ కృతోజ్వాలమాలికయై చిరస్థితిన్ చొప్పెడు నూతన భృతుల్ శోభితమై మెరుంగు చాట్పగను దాని ప్రభావం చేత కురుక్షేత్రమంతా భయకంపితమైపోయి కన్నులు కనిపించక యుద్ధం మానేసి అందరూ చూస్తున్నారు. ఈ పరమాత్మ నగల్లో ఉన్న ఆయన పైకి లేచాడు. అర్జునుడికి ఆయన బావగారు అనేదే తెలుసు. రోజు ఆయనతో కలిసి తిరుగుతున్నాడు, రోజు కలిసి మాట్లాడుతున్నాడు. పార్థుని పాదాల దగ్గర కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా ఆయన మీద భక్తి గౌరవం ఎలా ఉంటుంది? అది నేరుగా ఇంత ప్రళయం చేసుకుంటూ వచ్చి కృష్ణ పరమాత్మను చూడగానే అందమైన గులాబీమాలై ఆయన మెడలో పడింది. ఆయన లేచి నిలబడ్డాడు. ఏం జరిగిందో కురుక్షేత్రంలో ఎవరికి తెలియలా. అందరూ భయభ్రాంతులై లేచి ఆ మాల ఆయన మెడలో వేయగానే అప్పటిదాకా నల్లవాడు గొల్లవాడు కృష్ణుడు అనుకునేవారందరూ అటు ఆడ కాదు మగ కాదు, మీసాలు లేవు, మగవాడు కాదు, ఆడ మనిషి కాదు, బట్టలు కట్టుకునే పురుషుల్లాగా ఉన్నాడు అనుకునేవాళ్ళు కొంతమంది. వీణెలా నమ్ముకొని సారథ్యం చేస్తున్నాడు రా, ఉదయాన్నే లేచి తను పేడివాడి తన ముఖం చూస్తే వాళ్ళకు మంచిలా జరుగుద్దనే వాళ్ళు కొంతమంది. అసలు వీడు ఆడమగా కానీ స్వరూపంతో పుట్టాడు వీడేందనే వాళ్ళు ఉన్నారు. భగవంతుడు అనేది ఎవరికి తెలియదు. కొంతమంది అప్పటిదాకా అనుకున్న వాళ్ళు భయభ్రాంతులై అందరూ ముఖిలిత హస్తులై సాష్టాంగ ప్రమాణాలు చేశారు. పార్థుడు మాత్రం చేయలేదు. లేచి పార్థుడు, ఏమయ్యా నా పౌరుషం ఏంది, నా ప్రతాపం ఏమిటి, నన్ను ఈ విధంగా అవమానం చేస్తావా నువ్వు అన్నాడు. కృష్ణుడు ఏం బాధపడలేదు. ఎందుకు? తను తల్లి, ఈయన భక్తురాలు. బుద్ధిని నిలబెట్టి చేస్తుంది పూజ. బుద్ధిని నిలబెట్టి చేయటం అంటే ఎవరికి సాధ్యం కాని పని. ఎవడైనా మనలో ఒక్కడు బుద్ధి నిలబెట్టి చేస్తే ఈ లోకంలో కాదు లేదు అనేది ఎవ్వరికీ లేదు. ఏ పనైనా అయిపోతుంది. ఆశ్చర్యపడే పనులు అవుతాయి. మనం చేయాలి. పశువులు పక్షులు చేయలేవు. చేయగలిగిన శక్తి మనకే ఉంది. పనికిరాని చెప్పు రూపంలో ఉన్న మనిషి నల్లగా ఉన్న లోపల ఆత్మను మనస్సుని బుద్ధిలో పెడితే ప్రపంచమంతా వెలుగుతుందన్నమాట వాళ్ళ జీవితం. వాళ్ళు ఏం చదవాల్సిన పని లేదు.
ఏ విద్య నేర్చాల్సిన పని లేదు. మనస్సు అంత గొప్పది. అది లేని వాళ్ళు మీ అందరికీ ఉంది, మనందరికీ ఉంది. అది లేని వాళ్ళం మనం ఎవరము లేము. కానీ చిట్ట చివరి దాకా అది మనసుకు వస్తుంది, ఇది మనసుకు వస్తుంది, ఆలోచన వస్తుంది, ఇవన్నీ పెట్టుకొని చిట్ట చివరకు దిక్కులేని వాళ్ళమై చచ్చి దెయ్యమైపోతాం. తిరిగి మనిషిగా పుట్టడానికి మనమేం పుణ్యం చేయం. జంతువులుగా పుట్టడానికి మనస్సు ఒప్పదు. మనిషిగా పుట్టాలంటే పుణ్యం లేదు. అప్పుడు మనిషి దెయ్యం అవుతాడు. ఆ దెయ్యాలైన వాళ్ళందరూ గ్రహాలైనారు. ఇప్పుడు కృష్ణుడేమనుకోలేదు. పార్థుడు కొంచెం అవమానంగా బాధపడ్డాడు. ఎప్పుడైతే భగవంతునికి ఇవ్వాల్సిన తన హృదయంలో స్థానం ఎప్పుడైతే కోల్పోయాడో ఆయన చుట్టూ ఉన్న సత్యము కోల్పోయింది. భగవంతుడు ఏమనుకుంటాడో ఏమనుకోడు. కోల్పోయిన వెంటనే పాపగ్రహాలు, ఇలాంటి పిశాచ గ్రహాలన్నీ ఆయన లోపలికి ప్రవేశించాయి. భాగ్యాలనేవన్నీ 0, 0 ఏమీ లేదు. ఇవాళ తీసుకున్న ఆహారం రేపటికి మల్లెమైపోతుంది. అది నిలబడదు. నువ్వు చేసేది ఏది నిలబడదు. నువ్వు నిలబడాలంటే ఒక్కటే, పరమాత్మతో స్నేహం చేయటం ఒక్కటే నీకు కావాలి. ఆ పోయిన గ్రహాలు ఊరుకున్నాయా? ఆయనకు మూలధనం, ఆయన వెలవెల్పు ఎవరు? ఆయన కోడలు. ప్రతి ఇంటికి కోడలంటే ఆ ఇంటి వెలుగు, ఆ ఇంటి తల్లి, ఆ ఇంటి దైవం. ఎందుకు? మన వంశాన్ని తీర్చిదిద్దడానికి వచ్చిన దేవత కోడలు. అందుకే కోడలు ఇంటికి వచ్చినప్పుడు శాస్త్రంలో కోడలికి పాదాలు గడిగి నమస్కరించుకునేది ఉంది. కానీ ఈ లోకంలో మనం ఎంత దరిద్ర స్థితికి వెళ్ళిపోతామంటే కోడల మీద మనం పెత్తనాలు చేయాలనుకుంటాం. అత్తగారిని నా మాట వినలేదు, నన్ను గౌరవించలేదు అని ఆమె మీద మనం పోటీలు పడి ఆమెను తక్కువగా చూసి ఆమెను నీచంగా చూస్తాం. కానీ నీ ఇంటి వెలుగు, నీకు దిక్కు, నీకు రక్షణ. రేపు నువ్వు చస్తే ఆమె కడుపే నీకు రక్షణ. మళ్ళీ ఆమె పుట్టాలంటే నువ్వు ఆమె కడుపునే పుట్టాలి. నువ్వు పోయి ఏ పక్కింటి వాళ్ళ ఇంట్లో పుట్టలేవు. ఎన్ని కష్టాలున్నా కొడుకుతో నువ్వు ఎంత కొట్లాట పెట్టుకున్నా, వాడిని తిట్టినా తన్నినా, తర్వాత నువ్వు పుట్టాలి అంటే ఎవరికి పుడతావు? పక్కింటి వాళ్ళ ఇంట్లో పుడతావా? ఎవరికి ఇష్టం ఉండదు. నీ కొడుకు గర్భానే పుట్టాలా. దానికి మూలం ఎవరు? కోడలు. ఆమెలో పోయి చేరాయి గ్రహాలు. తెల్లవారుజామున ఇద్దరు నిద్రించి చిట్ట చివరి సమయంలో భయప్రాప్తి స్వతంత్ర నివన్యమా విరటాత్మజ స్వప్న దుస్థితిన్ రంభధూళి గగనంబునం చేరే నాధున్ ప్రక్కన్యేర్చి లేచి కేకలు వేయుచూ నాథా నాధాయంచు మనంబున భ్రాంతిన్ భ్రమంచేరి నిండు శూలాలు గర్భావతి. ఆ భ్రాంతిలో 4వ జాములో భర్తను ఒక సుడిగాలి వచ్చి ఆయన ఎత్తుకొని రంభధూళి గగనం మార్గము సూర్యుణ్ణి దాటి అవతలకి తీసుకెళ్తుంది. అల్లాడిపోతుంది. పొట్ట చాలా ముందుకొచ్చింది. రేపు మాపు కాన్పు. ఉత్తర లేచి కేకలు వేసి నాథా నాథా పోకు పోకు అని
ఆ చేతులు పైకి మోడ్చి లాగుతుంది. ప్రక్కలో ఉన్న భర్త లేచి వీపు తట్టి, ఏ ఉత్తర, ఏమిటి భయపడుతున్నావంటే చెప్పింది. రేపు జరగబోయే ఘోరమేందో ఆ తల్లికి అప్పుడు తెలిసింది. ఇది భారతీయ అవనిలో, భారతదేశంలో స్త్రీమూర్తులకున్న గొప్పతనం. వాళ్ళేం పూజ చేయాల్సిన పని లేదు, వాళ్ళు వేద మంత్రాలు చదవాల్సిన పని లేదు. వాళ్ళు బుద్ధి నిలబెట్టుకోగలిగితే ఆ కుటుంబాన్ని రక్షించడానికి వచ్చిన దేవత కదా కోడలు. ఆ ఇంటిలో ఏం జరగబోతుందో ఆమెకు తెలిసిపోయింది. నక్షత్రము దాటి నువ్వు వెళ్ళిపోతున్నావు, చూస్తూ ఉన్నాను, తిరిగి వస్తావనుకున్నాను, నువ్వు రాలేదు. ఒక నక్షత్రము రాలి భూమిపైన పడిపోయింది స్వామి, మీరు ప్రక్కనే ఉన్నారు, చాలు నాకు సంతోషం అనుకుంటున్న సమయంలో దానికి భావన చెప్తున్నాడు. ఉత్తర, రేపు ఎవరో మనలో గొప్ప వీరులు ఇద్దరు మరణించే అవకాశం ఉంది, అందుకే నీకు ఇలాంటి స్వప్నం వచ్చింది. వేదాలు నేర్చుకున్నా, తపస్సులు చేసినా ఇంత క్లారిటీగా మనకు రా. స్త్రీమూర్తి పాత్రది, సాక్షాత్తు భగవత్ స్వరూపిణి. ఆ ఇంటికి రక్షణ, ఆ ఇంటికి వెలుగు, ఆ ఇంటి కీర్తి, ఆ ఇంటి మర్యాద, ఆ ఇంటి వంశవృద్ధి, అదృష్ట ఇన్ని ఆ తల్లి చేతిలో ఉంటాయి. అందుకే కోడల్ని దూషించిన వారికి కష్టాలు నష్టాలు తప్పకుండా వస్తాయి. కోడల్ని ఎట్టి పరిస్థితిలో దూషించకూడదు. ఆమె మన మాట వినకపోతే బ్రతిమలాడుకొని, చిన్న బిడ్డ కాబట్టి జాగ్రత్తగా అన్ని నేర్పించుకోవాలి, అంతేగాని ఆమె మీద దూషణలు చేయరాదు. అది పాపమై వంశంలో తగులుతాయి. మనిషి కొన్ని ధర్మాలను మనం ఆచరించాలి, అది మానవ ధర్మం, మనం జంతువులము కాదు. వీళ్ళలా మాట్లాడుకుంటున్న సమయంలోనే భటుడు వచ్చి, అభిమన్యు మీ పెదనాన్నగారు రమ్మన్నారు అన్నాడు. వెంటనే దిగి వెళుతుంటే గట్టిగా పెనుగులాడి పట్టింది మహాతల్లి. లేదే, నేను ఎక్కడికి వెళ్ళను, పెదనాన్నగారితో మాట్లాడి మళ్ళీ వస్తానన్నాడు. అక్కడికి పోయాడు. ఆయన యుద్ధానికని వెళ్ళలేదు. ఎలా తోడు చేస్తున్నాయో గ్రహాలు చూడక్కడ. కృష్ణ పరమాత్మను నువ్వెందుకు, నేను చేస్తాను కదా అని ఎప్పుడైతే తూలన భావము, చులకన భావం కలిగిందో, ఆయన చుట్టూ ఉన్న సత్యము కూలిపోవడంతో ఆ వంశాన్ని ఎలా నాశనం చేసేదానికి గ్రహాలు ప్రేరణ చేస్తున్నాయో చూడు. అలాంటివి మనం కోటి తప్పులు చేస్తున్నాం. నేను స్వామి దగ్గరికి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, కాశీ వెళ్ళాను, వేడుకలు చేశాను, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, నాకు అన్యాయమే జరిగిందంటాడు ఒక ఆయన. ఎంత సూక్ష్మంగా ఉందో చూడు నేరం. మన చుట్టూ ఉన్న ధర్మము, సత్యము కూలిపోవడానికి ఒక చిన్న మనస్సులో తేడా, చులకన స్వభావం. ఆయనకిష్టమే కృష్ణుడికి, ఆయన ఏమన్నా ఆయన ఏమనుకోడు. కానీ ప్రకృతిలో ఉన్న సత్యం మాత్రం కూల్చడానికి గ్రహాలను ప్రవేశితం చేయించింది. ఆయన చూడగానే ధర్మరాజు కౌగలించుకున్నాడు, ఆనందించాడు, ఏడ్చేశాడు. అయ్యా, ద్రోణాచార్యులు నాపై కక్ష పట్టాడ్రా. ఇప్పటి వరకు 5 రోజుల నుండి కురుక్షేత్రంలో నేను ఎక్కడికి పోతే అక్కడ నా వెంటబడి నా ఆయుధాలతో నన్ను వేధిస్తున్నాడు. ఇవాళ పద్మవ్యూహం పన్నాడ్రా. ఈ పద్మవ్యూహం మాకేమీ తెలియదు, నీకేమన్నా తెలుసేమో అని అడగడం కోసం వచ్చానయ్యా అన్నాడు. ఎప్పుడైతే ధర్మరాజు కంటి తడబెట్టాడో 16 ఏళ్ల వయసు బాలుడు ఉగ్రరూపం దాల్చాడు. రాత్రి జరిగిందంతా తెలుసు కదా ఆయనకి, కానీ ఆయన మనసు ఎలా మార్చేస్తున్నాయో గ్రహాలు చూడు. కొండలు దృంచటి వజ్రాయుధమునకు చిన్న చిన్న గుండ్రాళ్ళకు లెక్కుంటుందా పెదనాన్న? లంకాపురి గాల్చినటువంటి ఆంజనేయ స్వామికి చిన్న చిన్న పూరి కొంపలు అడ్డం వస్తాయా? నేను దలుచుకుంటే కౌరవులను ఇప్పటికిప్పుడే ముక్కలు ముక్కలుగా చేసి లక్షలాది శిరస్సులు తరిగి భూమిపైన పడేస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా, నేను వెళ్ళి వాళ్ళని చంపేస్తానన్నాడు. ఆయన పొమ్మన్నాడా?
పొమ్మని లేదు, యుద్ధం చేయమని లేదు. నీకు పద్మవ్యూహం గురించి తెలిస్తే చెప్పమన్నాడు. పద్మవ్యూహం అంటే ద్రోణాచార్యుడు, కృపుడు, అశ్వత్థాముడు, రాజరాజు, కర్ణుడు ఇటువంటి మహావీరులంతా ఒక పెద్ద పన్నాగం బట్టి చేశారు నాయన. నీ ఊరుకున్నావు పెదనానా, నేను ఊరుకోను. ఆ రారాజుని, కర్ణుణ్ణి, దుస్ససేనుణ్ణి, ద్రోణాచార్యుల్ని ఇటువంటి వారందరినీ ఇవాళ నేను వెళతాను, వారిని ముక్కలు ముక్కలుగా చేస్తాను. వారికి ఎవడు అడ్డం వస్తాడో వాళ్ళను కూడా చిత్రవధ చేసి ఓడిస్తానన్నాడు. అంటూ పొరపాటుగా ఒక మాట అన్నాడు. అమరేంద్రుడును విష్ణు అర్జునుడొచ్చిన సమరింతు వారల సమరములో నెదిరి. మా నాన్న, మా మామయ్య, మా తాతయ్య వీళ్ళొచ్చి వాళ్ళను కొట్టేటప్పుడు అడ్డమున్నా సరే వీళ్ళను కూడా కొట్టేస్తాను. అమరేంద్రుడును విష్ణు అర్జునుడొచ్చిన సమరింతు వారల సమరములో నెదిరి. కమలమిత్రుడు రుద్రుడాయని కౌరవులు భీతిల్లి నే అమిత సాహసవంతుల హతము చేతు సమూహము నడరగ సమరమునకు బోను. నన్ను చూసి రేపు ఇవాళ కురుక్షేత్రంలో ఎవడు వీడు? కమలమిత్రుడు సూర్యుడా, లేక మహారుద్రుడా, ఇంద్రుడా? ఎవడయ్యా వీడు? అర్థం కాలేదు. ఒక్క ఆయుధంతో 1,00,000 శిరస్సులు భూమి మీద పడగొడతానంటున్నాడు. నీకు తెలిస్తే చెప్పవయ్యా అని అడిగితే యుద్ధం అంటే ఆయనకు లెక్క లేకుండా పోయింది. అక్కడ వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ మామ లేడు, ఎవరు లేరు. ఇవన్నీ మర్చిపోయాడు. ఘన దివ్య రధికులను విరుధుల చేసి ధనువులు తెగటార్చెదా. భీష్మాచార్యులు ఆ రోజు వీడు పూర్ణరథికుడు, వీడు మహారథుడు, వీడు రథుడు, వీడు అర్ధరథుడు అని ఒక్కొక్కరిని పిలిచి పెట్టారు కదా. అటువంటి రథులందరినీ వాళ్ళు ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నారో ఆ గొప్ప వాళ్ళందరినీ చిత్రవధ చేస్తాను. వాళ్ళ చేతులు పని చేయకుండా కొట్టేస్తాను. వాడు ముందు ఆయుధం పడితే కదా నన్ను కొట్టడానికి. అటువంటి ఆయుధాలన్నీ ముక్కలుగా పొడిగా చేసేస్తాను. ఘన దివ్య రధికులను విరుధుల చేసి ధనువులు చెకటార్చెదా. మునుకొని గజవైరి నురుమాడిన పగది. మునుకొని గజవైరి నురుమాడిన పగది. జన సంఘములకు అపజయము రానీయకను. వాళ్ళను కొట్టడమే కాదు, మన వెనుకున్న సైన్యము 7 అక్షుణుల సైన్యం ఉన్నారు కదా, వారికి ఒక్క బక్క చిక్కిన రథికుణ్ణి కూడా వాడికి దెబ్బ తగలకుండా వీళ్ళు కాపాడుతాను. వాళ్ళను చిత్రవధ చేస్తాను. మేము మహారథులమన్నటువంటి ఈ ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థాముడు, కర్ణ వికర్ణ భూరిశ్రవ శల్య ఇటువంటి మహాపరాక్రమమని చెప్పుకుంటున్న కౌరవ సైన్యం ఈవేళ నన్ను చూచి మునుకొని గజవైరి నురుమాడిన
ఆడిన పగది. ఒక సింహాన్ని చూస్తే జింకల గుంపు, ఏనుగుల గుంపు, కుందేళ్ల గుంపు ఏ విధంగా డావులు పట్టుకొని పరుగులు తీస్తాయో, నా పేరు చెబితే, నన్ను చూస్తే కౌరవ సైన్యమంతా పరారైపోయి కురుక్షేత్రాన్ని వదిలి పరుగులు తీయాలి. పరుగులు తీస్తే వదులుతానా? కంఠములు కత్తిరిచ్చేస్తాను, భుజములు నరికేస్తాను, నడుములు తెగేసేస్తాను, గుర్రములు చంపేస్తాను, ఏనుగులను పొడిపొడిగా తలలు పగలగొట్టేస్తాను. కౌరవ సైన్యము హలో లక్ష్మణ అని కురుక్షేత్రాన్ని కాదు హస్తినాపురం దాటి పరుగులు తీసి వెళ్ళిపోవాలి. అట్లా కొడతాను. ఇవాళ ఎన్నాళ్ళు ఆగుతావయ్యా నువ్వు? అమ్మకు చీరలు ఇప్పించారు, నిప్పు పెట్టించారు, లక్క ఇళ్లల్లో అరణ్యం పాలు చేశారు, అజ్ఞాతవాసం చేయించారు, విషాన్నం పెట్టించారు. ఇన్ని ద్రోహాలు చేసినటువంటి కౌరవులని వదులుతానా ఈవేళ? శూరత్వమును చూపెదా నేనెంత సూర్యుడనో ఎంత వీరుడనో నీకు కూడా తెలియదు పెదనాన్న. ఈవేళ కురుక్షేత్రంలో నేను చూపిస్తాను నా వీరత్వాన్ని. అసలు ఈయనకి సంబంధం ఉందండి ఆ యుద్ధానికి? మహావీరుడు అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళను కొట్టడానికి ఈయనకేంటి పని? పోయిందేదో సలహా అడగడానికి ఆయన పిలిచాడు, సలహా చెప్పి రావాలిగా. నిజంగా వీరుడే అయినా కూడా గ్రహాలు సోకినప్పుడు మనము ఎక్కువగా మాట్లాడేస్తాం. అది మనం గుర్తుపెట్టుకోవలసింది. అవసరము లేని కాడ ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. కానీ అలా ఉండం. మన తలమైన ఈ పిశాచ గ్రహాలు చేరితే ఇప్పుడు కూడా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. శూరత్వమును చూపేదా శత్రువులపై హారములను వాపెదా గారాబమున తండ్రి కని పెంచినందులకు. ఎంతో ప్రేమగా పెంచాడు మా నాన్న, లేక లేక కలిగాను కదా. ఆయన ఎదపై ఆయన జీవిత ఆశయం, ఆయన సర్వప్రాణాలు ఒక్కగాని ఒక్క కొడుకుని గారాబమున తండ్రి గారాబమున తండ్రి కని పెంచినందులకు ధారుణీసుని రుణము తగ తీర్చుకుందునే. ఆయన కడుపున పుట్టినందుకు, ఆయన వంశంలో నేను నిలబడ్డందుకు, ఆయనకు కీర్తి సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఆయన కీర్తి మూటగట్టి ఇచ్చిపోతాను అన్నాడు. యుద్ధానికి ఎవరు బొమ్మన్నారు? సరే పోతే పో, కీర్తి ఇచ్చిపోతానని చెప్తున్నాడు. గ్రహ ప్రభావం మనల్ని ఇలా చేస్తుంది. ఇంకెప్పుడు ధర్మరాజుకు దిక్కు లేదు, పోవడం ఇష్టం లేదు. అయ్యా వద్దురా అన్నా వినలేదు. కనుకై తనే సారథి లేడు, తగిన అందరు ఉన్నారు ఆయనకు. కానీ అప్పుడు ఎవరిని ఆయన పట్టించుకోలేదు. నేను పోవడం తెలుసు, పద్మవ్యూహాన్ని భేదిస్తాను, వెనక మీరుంటే చాలు. భీముడు లేచి చెప్పాడు, అయ్యా నీకింత తెలిస్తే ఇంకంతకంటే ఏముందిరా, నువ్వు ముందుంటే నేను వెనకుంటా. నుగ్గు నుగ్గుగా నా 100 పుట్ల బుక్కగదితో సైన్యం మొత్తాన్ని పిండిగా కొడతానన్నాడు. పాండవులు గదిలారు. వీళ్ళ విషయాలు ఇట్లున్నాయి. అక్కడ ద్రోణాచార్యులు దయగలిగిన వాడే, మహాత్ముడు, బ్రాహ్మణుడు, అనుష్ఠానపరుడు, గొప్ప జ్ఞాని. ధర్మరాజును పట్టించడం ఆయనకి ఇష్టం లేదు. దుష్టుల సాంగత్యంతో పడ్డాడు. తప్పనిసరిగా ఘడియ ఘడియకు ఘడియ గడకు నరకం అనుభవిస్తూ చావలేక బ్రతుకుతున్నాడు. ధర్మమూర్తులంతే, ఇంకా వేరే గత్యంతరం లేదు. అప్పుడే వాళ్ళకేం ఆస్తులు, రాజ్యాలు, భూములు లేవు. విద్య నేర్పించి వాళ్ళిచ్చిన జీతంతో భార్య పిల్లల్ని పోషించుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ధర్మరాజు మంచివాడని తెలిసినా ఈయన తప్పలా.
ఇప్పుడు కౌరవులంతా చేరనుకున్నారు. పార్థుడు లేడు, కృష్ణుడు లేడు, వాళ్ళెవరు యుద్ధానికి రారు, మనమే గుడారాల కాడికి వెళ్ళి వాడిని వధించి ధర్మరాజును పట్టుకొని వద్దాం అనుకున్నారు. ఇంతలో రథాలు వచ్చేస్తున్నాయి. గుర్రాల మీద ఎక్కిన వారు, ఏనుగుల మీద ఎక్కిన వారు, ఈటల వారు, బాకుల వారు, కత్తుల వారు, బాణాల వారు, గాంధీవాల వారు, ముష్టి యుద్ధ గదల వారు, ఎక్కడ వారక్కడ భోం 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 అని భేరి మృదంగములు కొట్టుచు జింజిరనాథము చిత్రనాథమై ప్రళయంగా పలికిస్తూ ఒక గోల రవళి భూమి అంతా ధూళి పైకి లేచి దద్దద్దద్దద్దద్దా వచ్చేస్తున్నారు. దుర్యోధనుడు వచ్చాడు. ఏమిటయ్యా, ఎవరు రారన్నావు? వస్తున్నారు, అనల మేఘాన వచ్చేస్తున్నారు పాండవులు. ప్రథంలో వస్తున్నది గోపు కేతనం, గోగుల పువ్వు ఉంటుంది కదా, గోంగూర పువ్వు, అలాంటి కేతనం. ఆ కేతనం జర్జర్ 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 వచ్చేస్తుంది. వందనము గురువరేణ్యా వందనమిదే విద్యనాథ వందనము గురు. వచ్చేశాడు, ఆయుధం తీశాడు, ఎక్కుపెట్టాడు, ఒక బాణం వేసేశాడు. అది నేరుగా పాదాల కాడికి వెళ్ళి నమస్కరించింది. రెండు ఆయుధాలు చెవులు లేకపోయి చెప్తున్నది, వందనమిది విద్యనాథ వందనము కుంభ సంభవా వందనము గురు. అనుకున్నాడు ద్రోణాచార్యుడు, బా ఏమిరా పాండవుల భక్తి, వీడికి నేను విద్య నేర్పించలేదు, కానీ వీడు వచ్చేశాడు. ఎంత భక్తిగా, ఎంత వినయంగా నమస్కారం చేస్తున్నాడని ద్రోణాచార్యులు మనస్సు కరిగి నీరైపోయింది. ఆయనకి భవిష్యత్తు తెలుసు. అరే రే, వీడు వచ్చాడు పిల్లవాడు, వీడి నీళ్ళు తప్పకుండా చంపేస్తారు, తీర్పు చేసుకున్నాడు ఆయన. వీడిని ఏ విధంగా అయినా సరే రక్షించాలి అనుకున్నాడు. వీడిని ఇక్కడ నుంచి నా శక్తినంతా మూటగట్టి వీడిపైన విజృంభింపజేసి వీడిని ఎల్లగొట్టకపోతే యుద్ధానికి లోపలికి వస్తే వీళ్ళు చంపేస్తారు, ఇది పద్మవ్యూహం అనేది పూర్తిగా ఆయన నిర్ణయం తీసుకొని ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన విద్యనంతా తయారు చేసి ఒక హస్త్రాన్ని వదిలాడు. అది కొన్ని లక్షల ఆయుధాలుగా మారిపోయింది. కందిరీగల తెట్టెల వలె ప్రతి యువకుణ్ణి, ప్రతి రాజుని, గుర్రాలను, ఏనుగులను 2 అంగుళాల లోపలికి ఒక శీల గుచ్చినట్లు గుచ్చటం మొదలైంది. ఒక్కొక్క మనిషికి లక్షలు పడ్డాయి. మహావిద్యకాడు కదా ద్రోణాచార్యులు. చూశాడు అభిమన్యుడు, ఒక్కస్త్రం మంత్రించాడు, మొత్తం పొడి చేసేశాడు. అనుమతి తీసుకొని ఒక ఆయుధం మంత్రించేస్తే ద్రోణాచార్యులు రథము గాలిలో పైకి లేపు తీసుకుపోయింది. గరగర 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 తిప్పి భూమి మీద అలా దించి వదిలేసింది. ఆ తిరగడంలో ద్రోణాచార్యులకి భ్రమ కలిగి సొమ్మసిల్లి పడిపోయాడు. ఎవడైనా యుద్ధం చేస్తే రాజు పడిపోతే, యుద్ధరాజు, యుద్ధవీరుడు ముందు సారథిని చంపుతారు. కానీ పాండవులు అలా చేయరు. సారథిని చంపలేదు. దండం పెట్టాడు సారథి, కేతనం దించుకున్నాడు. ద్రోణాచార్యుల రథం పక్కకి తీశాడు. వెంటనే చొరబడ్డాడు. వెనువెంట భీముడు, ధర్మరాజు వీళ్ళంతా వస్తున్నారు. కర్ణుణ్ణి తరిమి కొట్టాడు. రారాజు పరుగులు తీసేటట్టు కొట్టాడు. అశ్వత్థామ పరారై వెళ్ళిపోయాడు. కృపాచార్యుల్ని కొట్టేశాడు. శకుణ్ణి కూడా తరిమి కొట్టాడు. అప్పటి వరకు పాండవులు వస్తూనే ఉన్నారు. ఆ వీరత్వము, ఆ శూరత్వము, తలలు తెగిన వారు, ముక్కులు తెగిపోయిన వారు, చెవులు తెగిపోయిన వారు, శిరస్సులు తెగి భూమి మీద పడిపోయిన వారు, ఒక్కొక్క ఆయుధం వదిలితే 1కి 2, 2కి 4, 4కి 16 ఈ విధంగా కోట్లాది ఆయుధాలు తయారు చేసి ప్రతి రధికునికి ప్రాణాలు తీసేంత శక్తివంతంగా కొడుతున్నాడు. మహావీరుడే, కాదనడానికి లేదు. కృష్ణుడు, పార్థుడు ఇద్దరు కలిసిన ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కలిగిన వాడు అభిమన్యుడు.
ఆయన పుట్టుక లాంటిది. సైంధవుని మొగ్గరం కాడికి పోయాడు. ఎలా లింకులు అవుతాయో చూడండి. కష్టాలు మనకు వచ్చేటప్పుడు ఎప్పటిదెప్పటిదో ఎక్కడెక్కడిదో వెనక చేసిన శత్రువు, వెనక మిగిలిన శత్రువు ఎలా వస్తాడో గ్రహాలు అలా పట్టుకొస్తాయి. నేరుగా వచ్చేసి సైంధవ మగ్రం కాడ ఒక 10 నిమిషాలు యుద్ధం చేశాడు. వాడు ఏమీ జంకలేదు. అవురా, వీడితో ఇంతసేపు యుద్ధమా, పద్మవ్యూహాన్ని భేదించడానికి సమయం అయిపోతుందని చిత్రకౌశల విద్య చూపించాడు. చూపించగానే 100 మంది అభిమన్యులు కనిపించారు. ఆ మగ్గరము, తొలి మగ్గరము నుండి పక్కకి తిరిగాడు సైంధవుడు. ఈ లోపల అభిమన్యుడు లోపలికి వెళ్ళాడు. ఒరే, ఎవడో లోపలికి వచ్చాడని మళ్ళీ అతను కరెక్ట్గా మళ్ళీ మొగ్గరం లేకొచ్చాడు. వెనక భీముడు ఉన్నాడు. భీముడికి చాలా సంతోషం సైంధవుడిని చంపేయటం. కానీ ఆ రోజు వీలు కాల. భీముడు తట్టుకోలేక కురుక్షేత్రాన్ని నుంచి నెమ్మదిగా అందరూ తరింపారేశాడు సైంధవుడు. అర్థం కాల పాండవులకు. అర్ధరథుడు సైంధవుడు, భీముడు మహారథుడు. గ్రహాలు మనకి కష్టాలు వస్తే ప్రముఖులైన వాళ్ళైనా, దేశాన్ని ఏలే వాళ్ళైనా, బలవంతులమైనా ఎలా చిక్కిస్తాయో అది మనం గమనించాలి. సారథి చూశాడు. అభిమన్యు, మీ నాన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఒక్కడివే ఉన్నావు, వీళ్ళంతా దుర్మార్గులు, నాకు భయంగా ఉందన్నాడు. సారథి నా రథము నడుపవయ్యా. ఎంత ధైర్యమో చూడు. భారతదేశం అంటే ప్రతి పౌరుడిలో ధైర్య సాహసాలు ఉంటాయి. ఈ గడ్డ అలాంటిది. ఇది పుణ్యభూమి అని ఊరికి అంటం లేదు. పశువులుగా చూడైనా, భిక్షమడుక్కునేవాడైనా, దేశాన్నేలోడైనా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు అవమానంతో బ్రతకాలని ఎవరికి అనిపించదు, ఎదురు తిరుగుతాడు. పౌరుషం. రథము నడుపవయ్యా సారథి, సారథి నా రథము నడుపవయ్యా. రథము నడుపవయ్య మదన జనక నీదు, రథము నడుపవయ్య మదన జనక నాదు, హరిపదయుగముల సాక్షి. భగవంతుడున్నాడయా. భండనమున నేను, యుద్ధంలో నేను పిరికివాడనై వెనుదిరుగుతానని నువ్వు అనుకోవలసిన పని లేదు. భండనమున నేను గదివి కౌరవ వీరులందర మదమడంచెద సదమలాత్మక రధికవరు శిరంబులిలా ఆలంబుగను నేవ్రాల జేతు రథము నడుపవయ్యా. ఈ కౌరవ సైన్యము నాకు లెక్కనుకున్నావా? కుప్పలు కుప్పలుగా కొట్టేస్తా. ఒక్కొక్క ఆయుధానికి 1,00,000 శిరస్సులు తెగిపోతున్నాయి చూడు. చుట్టూ చేరిన వారంతా భయభ్రాంతులు అవుతున్నారు చూడు. అదో ఆ ప్రక్క చూడు, పరుగులు తీసి వెళ్ళిపోతున్నారు చూడు. రథాలు దిగి పరుగులు తీస్తున్నారు చూడు. నా పేరు వింటేనే ప్రాణాలు వదిలేస్తున్నారు. నా గురించి ఆలోచించిన వాడు కాలు బయట పెట్టలేక అక్కడే కూలిపోతున్నాడు. కొంతమంది చచ్చిన గుర్రాల శవాల మధ్యలో లోపల చొరయబడి ప్రాణాలు కాపాడుకుంటున్నారు చూడు. డీంఢీరంగా రక్తము పారుతుంది చూడు. ఎవడయా నా ధాటికి ఆగడం అనేది? ఈ స్థలంలో, ఈ కురుక్షేత్రంలో నా ప్రాణం ఉన్నంత వరకు ఎవడు నాకు ఎదురు రాలేడు. ఎన్ని లక్షల సైన్యాన్నైనా కుప్పలు కుప్పలుగా, రాసులు రాసులుగా పొడి పొడి చేస్తున్నాను. గుర్రాలను కూల్చేస్తున్నాను, రథాలను పిండి చేస్తున్నాను. అలాగే రథాలన్నీ
పొడిపొడిగా కొడుతున్నాడు. ఒక్కొక్క ఆయుధం పైకి లేపితే అది గగనానికి పోయి పెద్ద పర్వతం అయి తిరిగి వచ్చి రథాన్ని పిండి పిండిగా కొడుతున్నాయి. అలాంటి ఆయుధాలు కొన్ని లక్షలు వదిలేస్తున్నాడు. కౌరవ సైన్యమంతా గజ 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 వణికిపోతున్నారు, భయభ్రాంతులవుతున్నారు. అప్పటిదాకా ప్రశాంతంగా జరుగుతుంది యుద్ధం. చెప్పాడు అభిమన్యుడు, నువ్వు రథందోలు, నువ్వు భయపడగాకు, నేనున్నాను. ఈ కౌరవ సైన్యాన్ని ప్రొద్దుగుంకే లోపల మొత్తాన్ని హతం చేసి నేను వెనక్కి వస్తానన్నాడు. వెంటనే శుభలక్ష్మణుడు వచ్చినాడు అక్కడికి. ఈ కౌరవులంతా దెబ్బలు తిని లోపల ప్రేగులు దిగిపోయి కొంతమందికి, చెవులు దిగిన వాళ్ళు కొంతమంది, కళ్ళు పోయిన వాళ్ళు కొంతమంది, కర్ణుడికి 6 బాణాలు లోపలికి వెళ్ళిపోయాయి. ఈ 2 భుజాలకున్న నరాలన్నీ కట్ అయిపోయి దాన్ని అప్పటికి నిమిష డాక్టర్లు ఉంటారు, అప్పుడు అవన్నీ రిపేర్ చేసుకుంటున్నారు. దుర్యోధన చక్రవర్తికి కాళ్ళు దెబ్బతినిపోయినాయి, ప్రేగుల్లో బాణాలు వెళ్ళిపోయినాయి, వీపంతా పగిలిపోయింది. వీళ్ళంతా చేరి ఒక చోట చేరి గుంపుగా కూర్చొని ఉన్నారు. ఏం చేయాలి వీడి గురించి? పసివాడు, 16 ఏళ్ళోడు, ఏంటిది ప్రభావం? ఈడే ఇలా ఉన్నాడు, ఇంకా వీడికి ఇప్పుడు భార్య గర్భావతి, ఆమె కొడుకు వస్తే ఎంత భయంకరంగా ఉంటాడో, ఏంద్రా వీళ్ళ గొప్పతనం అనుకుంటున్నారు. శుభలక్ష్మణుడు వచ్చాడు, వాడు ఆయుధాలు వేశాడు. ఈయనకేం లెక్కుంటుందా? ఒక ఆయుధం వేస్తే వాడి శరీరం 6 ముక్కలై రథంలో పడిపోయింది. ఆ రథాన్ని నేరుగా తోలుకొని దుర్యోధన చక్రవర్తి కాడికి పోయాడు. ఏమైందిరా అంటే చూపించాడు. ఎప్పుడైతే కొడుకు 6 ముక్కలై శరీరం రథంలో పడిందో పెద్ద కేక వేసేశాడు. కొడుకా అని పెద్ద కేక వేసి ద్రోణాచార్యుల కాడికి వెళ్ళి కడుపు బాదుకున్నాడు. నేను ఇప్పటికిప్పుడే నన్ను చంపేయి, లేదా నా ఉక్కు గదతో నేనే తల మ్రోదుకొని చచ్చిపోతా. ఎందుకయ్యా మీరున్న నాకు? జీవితాంతం నా సొమ్మంతా తిన్నారు, మీరేం చెప్పిన యాగాలు చేశాను, యజ్ఞాలు చేశాను, ఎన్నెన్నో చేపించారు నా చేత, అనేకమైన కార్యాలు చేపించారు. ఏం మేలు ఇయ్యాల? నా కొడుకు చచ్చిపోయాడు, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? నా వల్ల కాదు. వాడి తల కొడతావా లేక నా తల తీసేసుకోమంటావా? రక్షించాలనుకున్న ద్రోణాచార్యులు, ఎంతో ప్రేమించిన అభిమన్యుడు ద్రోణాచార్యుల్ని ఎలా గ్రహాలు మార్చే స్థితి మనకు అక్కడ ఎదురవుతుందో చూడాలి. వాడు యుద్ధం చేస్తుంటే పిల్లవాడు కర్ణుడు పరమానందంగా ఉంది లోపల. వాడి రక్తం కదా, వాడి తమ్ముడు కొడుకోడు. ఎవ్వడికైనా అన్నదమ్ములు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అవసరమైతే చంపుకుంటారు. ఆ గడియ దాటితే అన్న చేతిలో తమ్ముడు పోయినా, తమ్ముడు చేతిలో అన్న పోయినా జీవితాంతం నరకం. నరకం మిగిలిన వాడికి నరకం అనుభవిస్తాడు. వాడు అన్నం కూడా తినలేడు. ఆ సమయంలో కొట్టుకొని చంపుకుంటారు. ఎందువల్ల? గ్రహాలు. మనిషి అంటే భగవంతుడిగా ఉండాలి కానీ గ్రహాల చేతుల్లో బానిసగా ఉండకూడదు. పరమాత్మ కృష్ణుడు కూడా మనిషిగానే పుట్టాడు, కానీ గ్రహాలన్నీ ఆయన స్వాధీనంలో పెట్టాడు. మనకేం తక్కువ? మనకి కూడా అది కావాలి. అది కావాలి అంటే భగవంతునితోనే మన స్నేహం కుదరాలి. మనము ఎప్పుడో ఉదయం పూటో సాయంత్రం పూటో ఒకసారి అలా నమస్కరించుకొని పోతే లాభం లేదు. స్నేహితం అంటే ఎలా? మానసికంగా మనసు ఆయన స్వాధీనంలో పెట్టాలి, మన స్వాధీనంలో ఉండకూడదు. మనకంటే ఈ శరీరంలో అనేక మలినాలు, రక్తమాంసముల మూత్రముల పాత్ర కదా మన బాడీ. దీనికి అనేక హార్మోన్స్ అని ఏమేమి ఉంటాయి, అవన్నీ రకరకాల నీచమైనవి అన్నీ కోరుతాయి. ఈ ప్రపంచం అంతా ఏమి లేదంతా మట్టే. కానీ మనుషుల్ని ఎందుకు వృద్ధి చేయించాలి? జీవులు అనేక కోట్ల జీవులు ఉన్నాయి, వాటి నరకం భయకంపితం. అడవులలో ఎప్పుడూ చంపుకోవడం, తినడం, దాన్ని దీన్ని దాన్ని. ఈ చచ్చిపోయిన తర్వాత అక్కడ ఏం మిగులుతుంది? జీవం మిగులుతుంది. ఆ జీవం పడే ఘోష అది మాన్పించి, ఈ హింస తగ్గించి
శాంతిని నెలకొల్పడం కొరకే మనిషిగా నీకు ఈ అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అలా చెయ్యక ఇదే శాశ్వతమని నానాక ఎతలబడి, నువ్వు హింసలు పడి, టెన్షన్ పడి, ఎదుట వాళ్ళని చంపి కొట్టి పాపాలు చేసి నేరాలు చేసి అనేకమైన జారిడీతనములు చేసి చోరత్వాలు చేసి మనస్సు హింసించి శరీరం పోయిన తర్వాత నువ్వే గ్రహంగా మారిపోతున్నావు. మేలు చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి భూమిపైకి కీడు చేస్తున్నాం. మనం జీవులన్నిటినీ హింసిస్తున్నాం, మన వంశాన్ని మనం హింసిస్తున్నాం, మన పిల్లల్ని మనం అధోగతిలోకి నెడుతున్నాం. మనసు నిలబెడితే భూత భవిష్యత్తు వర్తమానం తెలిసింది ఉత్తరకు. 16-15 ఏళ్ల పిల్ల వేదాంగాలు చదువుకున్న వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఆ తల్లికి తెలిసి రేపు నీకు కష్టం ఉందయ్యా, నువ్వు వెళ్ళొద్దయ్యా అని ఆయన అంటబడింది. అంతటి భారతదేశంలో భారతి నారి అంటే దేవత. అందుకే ప్రతి స్త్రీని నమస్కరించటం మనకు పుణ్యం. అలా స్త్రీని గౌరవిస్తే మన జన్మ చరితార్థము. అంత గొప్పది మన స్త్రీలు. విదేశాలను చూచి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు, మనం కూడా అలా ఎందుకది? వాళ్ళకేమన్నా భవిష్యత్తు చెప్పగలరా? ఒకరిని రక్షించగలరా? ఒకరిని ఆశీర్వదించే శక్తి ఎవరికన్నా ఉందా? ఇక్కడ బ్రహ్మనిష్ట, సత్యంతో కూడుకున్న పవిత్రత ప్రతి అర్చక స్వామి భార్య దేవతగానే బ్రతుకుద్ది. వారికి గొప్పతనాలు అవసరం లేదు, వారి ఇంటి వరకే పరిమితి. వారు ఏ విదేశాలు వెళ్ళాలనో ఇంకొకటి చేయాలనో ఏదో కోట్లు సంపాదించాలనో ఉండదు వాళ్ళ మనస్సులో. భర్తను పిల్లల్ని వారిని సమదృష్టితో పెంచి పైన వాళ్ళ సలహాలు ఇంట్లో కుటుంబాన్ని ఉన్నత స్థితికి నడిపించే దేవతలోళ్ళు. భర్త ఏం చేయబోతాడో చెప్పుద్ది, ఇది చేస్తే కాదయ్యా, ఇది మనకు మంచిది కాదు. ఆమె ఏం చదువుతుంది? ఇది మనకి ఇబ్బంది వస్తుంది, మంచి పనులే చేయమని అడుగుద్ది, ఏ ద్రోహపు చింతనలు చేయమని అడగదు. అది మనము భగవంతునితో స్నేహం చేస్తే వారికి ఆ జ్ఞానం వస్తుంది, బుద్ధి నిలబెడితే వస్తుంది. అందుకనే ప్రతి స్త్రీమూర్తి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియని వాళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరు. ఏ గురువుల కాడికి పోయి సలహాలు అడగాల్సిన పని లేదు. ప్రతి స్త్రీమూర్తికి 5 ఏళ్ల వయసు నుంచి తప్పు ఒప్పు 2 ఆ పాప చెప్తుంది. అందుకే చెప్తుంది కానీ మనస్సు దెబ్బకు లొంగిపోయి ఓడిపోయి ఆ మనసు వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. మన భారతదేశం గొప్పతనం నిలబెట్టాల్సిన స్త్రీమూర్తులు కూల్చిపారేసి అరాచక స్థితికి భారతదేశాన్ని నడిపిస్తున్నారు. దయచేసి ప్రతి మహిళ మూర్తి దేవతలుగానే వాళ్ళు ఉండాలి, ఈ లోకాన్ని రక్షించాలి. ప్రపంచమంతా ఈ భారతదేశం వెలిగే అవకాశాలు ఉన్నాయి, దాన్ని అలా నడిపించాలి. ఇప్పుడు ఇక ద్రోణాచార్యులు ఏం చేయాలో అర్థం కాదు. నానాక తిట్టి పడేశాడు. నా కడుపు కాలిపోతుంది, నా కళ్ళ ముందలే నా కొడుకు 6 ముక్కలైనాడయా, వాడి తల తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటున్నాడు. అందరూ గుట్టయి కూర్చున్నారు, అందరూ ఒక చోట చేరారు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు ఎదురుగా పోవడానికి ఎవ్వడికి సాహసం లేదు. ఎలా ఉన్నాడంటే సింహము మాంసము లాక్కొని కండలు పీక్కొని తినే సింహానికి ఎదురుగా ఎవడన్నా పోలేమో, ఏ జంతువు పోలేదు, ఏ మనిషి పోలేడో అంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. లక్షలాది సైనికులు, లక్షలాది తెగే తలలకు, కింద పడే తలలకు ఆయుధాలు, చేతులు దిగిన వాళ్ళు, నడుములు దిగిన వాళ్ళు, తలలు ఎగిరిపోయిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, కేకలు వేసి చచ్చేవాళ్ళు. ఆ మాటలు విని కురుక్షేత్రాన్ని వదిలి పరారై రథాలు దొలుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద పరుగులు తీస్తున్నారు. ఎవడు పోతాడు ఎదురు? అప్పుడు ఇక తప్పలేదు ద్రోణాచార్యుడు. మహాత్ములు ఎప్పుడూ తప్పులు చేయరు. ఇలా వారికి సాధన, సంగీతము, విద్యల మీద బ్రతుకుతారు బ్రాహ్మణులు.
అందువల్ల అది వాళ్ళ బలహీనతగా ఈ లోకం గుర్తిస్తుంది. వాళ్ళ సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అది మన కర్మ. ఇప్పుడు చెప్పినాడు, ఒరే దుర్యోధన, నీవు చేసిన కర్మల వల్లేరా నీకింతటి కష్టము సంభవమైంది. విదురుడు చెప్పినాడు, విన్నావా? మీ తల్లి చెప్పింది, ఎంతోమంది మహాత్ములు చెప్పినారు, వినలేదు. ఆ ఆడదాని కంటి నీరు పడి భూమి మీద నీ వంశమంతా అంతరించే టైం వచ్చిందిరా. వాడు చావటం ఏంది, రేపు నేను చేస్తాను, నువ్వు కూడా తల తెస్తావా, నా తల తీసుకోమంటావా? తప్పల. అప్పటి వరకు కురుక్షేత్ర రణం యుద్ధంలో తప్పుగా యుద్ధము ఏ రాజు చేయలేదు, క్రమంగా చేస్తున్నాడు. ఇంతటి స్థితి ఈవేళ అభిమన్యుని చంపాల్సిన స్థితి ఎందుకు, ఎవరి వల్ల వచ్చింది? పార్థుని వల్ల వచ్చింది. ఎంత సూక్ష్మంగా ఉందో చూడు తప్పక్కడ. రోజు ఆయనతో ఉన్నాడు, ఇద్దరు కలిసి షికారు చేస్తారు, ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ఇద్దరు బావా మరుదులు అనుకుంటున్నారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గమనించలేకపోయాడు. చుట్టూ ఉన్న గ్రహాలు కూల్చిపారేశాయి. భగవంతుడినెప్పుడు, గురువునెప్పుడు, నువ్వు ఎక్కడన్నా ఉండు, నీ కిందుండని పైనుండని గురువుని గురువుగా నేను హృదయంలో ఎప్పుడు బలంగా ఉంచుకోవాలి మనం. అలా మనం ఉంచుకోలేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు అభిమన్యుడికి ఎదురుగా పోయేవాడు ఎవడో లేడు. ఆ చేతిలో ధనసున్నంత కాలం ఎవ్వడు వాడిని ఏమి చేయలేడు. నువ్వేం చేస్తావో చెప్పమన్నాడు. వాడిని జయించాలంటే కర్ణుడొక్కడేరా ఆ చేతిలో ధనస్సు కొట్టగలిగేది మనలో, మహాగురికాడు కర్ణుడు అని చెప్పారు. వెంటనే కర్ణుడిని పిలిచి, ఏం కర్ణ, ఇంతకంటే నాకు కష్టం ఇంకేం వస్తుంది, నువ్వేం చేస్తావు నాకు? కర్ణుడికి నేల మీద నిలబడటానికి కాళ్ళు లేవు. వాడు మహావీరుడు, కర్ణభూపతి, తప్పుగా యుద్ధం చేయడు, అదొక బాధ. పైన ఆయన కొడుకిన, నేనెవరో తెలుసుకోకుండానే చచ్చిపోతాడా నా కొడుకు? చచ్చిపోయినా పర్వాలేదు, నేను వాళ్ళ పెదనాన్నను అనేది తెలియాలి కదా. ఇది రక్త సంబంధం. రక్త సంబంధీకులు ఎప్పుడు ఎన్ని కోపాలు వచ్చినా ఎన్ని చేసినా వాళ్ళల్లో చచ్చిపోయేంత వరకు ప్రేమలే ఉంటాయి ఒకరి మీద ఒకరికి. ఈ గ్రహాల వల్ల గొడవలు పెట్టుకుంటారు. మనుషులం కదా మనం. ఆ గొడవలు మానేస్తే ఉండేది ప్రేమలొక్కళ్ళే. అన్నమైన తమ్ముడికి, తమ్ముడి మీద అన్నకి ప్రాణం తప్ప వేరేది ఉండదు. తోడి కోడళ్ళకు కూడా ప్రాణాలే. గ్రహాల వల్ల వాళ్ళు ఒకరి మీద ఒకరి కక్షలు పడతారు అంతే. లోపల ప్రేమ లేదు అంటానికి లేదు. ఖిన్నుడై నిలబడ్డాడు కర్ణుడు. ఎందుకు? ఇప్పుడు రారాజుకు వచ్చిన కష్టం భయంకరం. అది తీర్చడానికి మనస్సు ఒప్పదు. ఇటు చూస్తే రక్త సంబంధం, అటు చూస్తే యుద్ధ నీతి కాదు. ఇంతటి వీరున్నయి నేను దొంగతనంగా, పైన చిన్న పిల్లవాడు, వాడు 15 ఏళ్ళోడు, 16 ఏళ్ల పిల్లవాడిని పోయి దొంగతనంగా కొట్టాలా? అస్సలు వినలేని మాట. లేదు, చచ్చిపోతే బాగుండు అనుకుంటే దుర్యోధనుడికి నా తుది లాస్ట్ రక్త బొట్టు నీకు ధారపోస్తానని చెప్పాడుగా. చచ్చిపోతే నీతి పోయిందా? అది చేయలేడు. ఇప్పుడు ఏంటి అర్థం? దుర్మార్గుల స్నేహం, నీతి లేనివాని స్నేహం. నీతి లేనివాడు కోట్లాధిపతైనా నీకు నీళ్లు లేక ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నీచు తత్వం కలిగిన వాడి స్నేహం చేయకూడదు. వాళ్ళు రాజ్యాలు వెళ్ళచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కానీ వాడి చేతిలో నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఇక్కడ డబ్బు నీకు ముఖ్యం కాదు, ఆస్తులు ముఖ్యం కాదు, నీ మనస్సు నీకు ముఖ్యం, నీ నీతి నీకు ముఖ్యం. నీ మనస్సు నువ్వు నిలబెట్టుకుంటే నువ్వు భగవంతుడిగా మారుతావు. డబ్బు వల్ల మారవు, ఆస్తుల వల్ల దేవుడు కాలేవు, తిరిగి మళ్ళీ మనిషిగా రాలేవు. అందుకే ప్రతి మనిషి గురు చరణాల మీద సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి మనం. ఆయన చెప్తాడు, ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది ఒప్పు, ఇది చేయమంటాడు. నీ వంశం ఎట్లయినా కానీ గగనవంత ఎత్తుకు ఎదుగుద్ది నీ ఆచరణ, నీ పద్ధతి, నీ క్రమశిక్షణ. నువ్వు బ్రతుకుంటే కదా వాడి డబ్బు ఇవన్నీ నీకు పనికొచ్చేది.
నువ్వు బ్రతకలేకపోతే వాడు డబ్బేం చేసుకుంటావు? నీ బ్రతుకు ముఖ్యం, నీ ప్రాణం ముఖ్యం, నీ నీతి నీకు ముఖ్యం, నీ కుటుంబ వృద్ధి, నీ సత్యము నిన్ను కాపాడు. కనుక నీచుల స్నేహం ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో కర్ణుడికి చేతులు పనిచేయలేదు, కాళ్ళు పనిచేయలేదు. చెప్తున్నాడు దుర్యోధనుడు, ఏమయ్యా నువ్వు చూస్తున్నావు, నా కొడుకు పోయాడు, నేను పోతున్నా, నాకు ఉపకారం చేస్తావా అపకారం చేస్తావా? నేను ఇంక అడగను, ఇంకెంతకంటే నాకు ఇంక నీచమైన పని ఏందని. తప్పనిసరి ఒప్పుకున్నాడు, నేను కొడతానన్నాడు. తన కొడుకుని కొట్టడానికి ఎంత భయంకరం! అని విని సూతసూనుడు భయం బెదగూడిన వాడై, కొడుకు కదా, అవినీతి కదా, తను మనస్సుని చంపుకునే పని కదా, భయభ్రాంతుడై వణుకొచ్చేస్తుంది. అని విని సూతసూనుడు భయం వెనగూడిన వాడై, పోలేనై వెనుక కొదంగి రధిక వీరు పిరంధికి చుట్టూ వచ్చి వెనుకెళ్ళిపోయాడు. వంచనకు సహాయులై అచ్చటి సైనికులు నరపుత్రుని చుట్టుమార్కొని ఆయనకు తెలియలేదు అభిమన్యుడికి. ఎదుటిన్న వాళ్ళకి, ప్రక్కనున్న వాళ్ళకి, ఈ సైడ్ ఉన్న వాళ్ళు, బీటుల వారు, బాకుల వారు, కత్తుల వారు, ఆయుధాలు ఎదిలేసిన వాళ్ళు, చుట్టూ లక్షలాది ఆయుధాలు వస్తున్నాయి. పొడి పొడి చేస్తున్నాడు, రథం ముందుకు పోనేమంటున్నాడు, వెనక అన్న చూసుకుంటూ పోతున్నాడు. రధిక వీరు పిరందికి చుట్టూ వచ్చి హా నరసుతులు చేతిలోన విల్లు పెళ్ళున త్రుంచను ఫెళామని చేతిలో ధనస్సు విరిగిపోయింది. చూడగానే ఏం జరిగిందో తెలియలేదు, పైకి అలా చూచాడు. చూడగానే రథము దుర్యోధన చక్రవర్తి ముక్కు గదతో ఒక్కసారి ధమామని రథం మీద తప్పేశాడు. రక్షించాలనుకున్న గురుడు గుర్రములు జంపెన్. ఎంతటి ద్రోహము! ఎలా చేయగలిగాడో ఆయన మనసొప్పదు, చేతులు రావు. ముందు ఉన్న 6 గుర్రములను గురుడు గుర్రములు చంపెన్. కృపుడు చంపే సారథిన్. పాండవులు సారథులను చంపలేదు, కృపుడు చంపే సారథిన్. హా నరపుత్రుండు వాలును పలకయుగొని, వాలును పలకయుగొని గగనంబున కరిగే. గగనంబున కెగసే. అర్థమైపోయింది అభిమన్యుడికి. చుట్టూ ముట్టడించారు.
రథము నుగ్గునుగ్గునుగ్గునుగా గుట్టేశారు. ప్రాణాలు ఇచ్చి రక్షించాలనుకున్న గురువు గుర్రాలను నరికి పారేశాడు. సారథిని కృపుడు చంపేశాడు. చక్రాలు రథమంతా నుగ్గు చేసి ఆడకెళ్ళి దుర్యోధనుడు ఆ నుగ్గులో ఆ పొడిలో అభిమన్యుడు ఉన్నాడని ఎతుక్కుంటున్నాడు. చూస్తే లేడు. మల్లిధరం వచ్చేశాడు ముందుకి ద్రోణాచార్యుడి కాడికి. పాండవ పక్షపాతి, ఎక్కడ దాచా వాడిని చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు అభిమన్యుడు అన్నాడు. ఒరే, నేను మీతోనే ఉన్నాను, మీతోనే ద్రోహం చేశాను వాడికి, మీతో చూస్తుండగానే వాడిని చంపడానికి ప్రయత్నం చేశాం. లేదు, నువ్వెక్కడో దాచావో చెప్పమన్నాడు. అప్పుడు ఆయన యోగంలో చూస్తే ఆయన పైన తిరుగుతున్నాడు. పైన తిరుగుతూ అప్పుడు వచ్చింది ఆయనకి ఆలోచన. భార్య గుర్తొచ్చింది. కలలో ఆమె కనపడింది. భయపడకు, నేను వచ్చేస్తానని చెప్పాడుగా. భార్యన్మదిందలచీ నీకున్నాకు రుణంబు తీరె సఖీ, నీకున్నాకు రుణంబు తీరే క్షమింపవే, క్షమింపవే. ఎందుకు అడిగాడు క్షమింపమని? వివాహం చేసుకునేటప్పుడు పంచభూతముల సాక్షిగా అక్కడ ఆయన ఆజ్ఞ ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ పంచభూతముల సాక్షిగా నీ శరీరము, నీ మనస్సు, నీ తనువు నా హృదయంలో దాచుకుంటా. నేను బ్రతికి నిన్ను బ్రతికిస్తా. నీ ప్రాణం పోయిన తరువాత నాలో కలుపుకుంటా. నీ కర్తవ్యమంతా నేను చూసి నిన్ను ధన్యురాలుగా చేస్తానని వాగ్దానం చేశాను. మరు జన్మలోనైనా వహింతు భాగ్యశీలి, అనామ్య సామాన్య సౌశీల్యని నా భార్య. అంత గొప్పగా చెప్పుకొని మగవాడు ఆనందించేదే స్త్రీమూర్తి. అలా ఉండాలి. ప్రతి దానిలో ఒక ఆనందం, ఒక తృప్తి, ఒక గొప్పతనము. భారతదేశంలో అంత గొప్ప దివ్యమైన వ్యక్తులు కన్నా భూమిది. మనం ఎలా అంటే అలా బ్రతకూడదు. ఎందుకు? మనకు మరణం ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా శరీరం పోద్ది. శరీరము శాశ్వతం కాదు. నీ మనస్సు, నీ బుద్ధి, నీ తత్వము శాశ్వతం. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి పట్టుకో భగవంతుడిని. భార్యను గురించి క్షమాపణ అడిగాడు. ఇంకా చనిపోబోతున్నాను అనే సమస్య ఆయనకు అర్థమైంది. తల్లిని గుర్తు చేసుకున్నాడు. తండ్రికి చెప్పాడు, సూర్య చంద్రాదులున్నంత వరకు నీకు కీర్తిని మూటగట్టిస్తున్నాను తండ్రి. ఏం భయం లేదు. ఈ శరీరం పోయినా నా కీర్తి ఈ సూర్యుడున్నంత వరకు ఉండేటట్టు చేశాను యుద్ధం. నాకు ఒక్కటే ఒక్క కోరిక నాన్న, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు లేవు. అది ఉంటే నేను సంపూర్ణుడై ఉండేవాడిని అనుకున్నాడు. కిందున్న వాళ్ళు ఆయుధాలు ఎవరికి శక్తి ఉన్నంత వాళ్ళు వేశారు. ప్రతి ఆయుధం ఆయన శరీరం లోపలికి దూచుకొని అవతలికి వెళ్ళిపోయాయి. రక్తమంతా వడిసిపోయింది. వెముకలు కూడా రాలి కింద పడ్డాయి. ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది.
వాళ్ళ ముగ్గురిని తలంచి గరగర 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 గర తిరుగుతూ వచ్చేసి ధౌస్యాసనుడు పక్కన రథం పక్కన పడిపోయాడు. ధౌస్యాసనుడు యుద్ధాన్ని నుంచి బయటికి వెళ్ళాడు భయపడిపోయి. ముందు మళ్ళీ వచ్చాడు వీళ్ళంతా ఒకటైనప్పుడు. పడగానే కౌరవ సైన్యం అంతా అక్కడికి వచ్చేసారు. ఎంత భయంకరాన్ని సృష్టింపజేసేస్తున్నాయో గ్రహాలు చూడండి. పడిన వాడిని ఆయుధాలు ఎక్కుబెట్టి కత్తులు పైకెత్తి గదలు గరగర తిప్పుతా పడిపోయిన వాడి మీదకి ఆయన గురి పెడుతున్నారు. చెప్పారు ద్రోణాలు, ఒరే ఆగండి ఆగండి, ప్రాణం పోతుంది, అయిపోయింది, చచ్చిపోతున్నాడు, ఇంకా వాడి మీద యుద్ధం ఎందుకురా అన్నాడు. అందరూ చేరి కింద పడిన వాడిని పిలుస్తున్నాడు గురువుగారు ద్రోణాచార్యుడు. అభిమన్యు అని. స్పృహ లేదు, ప్రాణం పోయింది చాలా వరకు. యుద్ధం చేస్తావట్రా అన్నాడు. వెంటనే కళ్ళు తెరిచాడు. అది రాజు. రాచకులము, రాజు అంటేనే వాడికి ఆ పౌరుషం ఉంటుంది అంతే. రాజు అనేవాడు ఎక్కడన్నా ఉండని ప్రాణం లెక్క చేయరోళ్ళు. పౌరుషం, ప్రతాపం, దానం, రాచవంశీకులకి రాజులుగా పుట్టిన వాళ్ళకి అది ఉంది కనుకనే వాళ్ళని రాజులు అని పెట్టారు. దైవత్వం ఉంది కనుకనే బ్రాహ్మణులను జ్ఞానులని బ్రాహ్మణులు అని పెట్టారు. అది ఎవడైనా కావచ్చు, దైవత్వంలో వీళ్ళందరికీ చోటిస్తారు బ్రాహ్మణులు. రాజులు కూడా ఏ కులం వాడినైనా చేసుకుంటారు, కానీ మనం తయారు కావాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పదవి ఉందంటే అది నువ్వు చదువుకుంటే చేస్తావు, చదువుకోకపోతే ఎట్లా చేస్తావు? దాని మీద మనకు శ్రద్ధ ఉండాలి, భగవంతునిపై భక్తి కలిగి ఉండాలి, పెద్దల మీద వినయం కలిగి ఉండాలి, ప్రకృతి మీద నమ్మకం విశ్వాసం ఉండాలి, ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇది ఉన్నవాడు ఇక్కడ ప్రతి విజయాన్ని పొందుతాడు. భక్తితో జాగ్రత్తగా ఉండాలి. కన్నులు తెరిచిన అభిమన్యుడు లేపి నిలబెట్టారు. చుట్టూ ఉంది శత్రువులేగా, తనకు సంబంధమైన వాడు ఒక్కడు లేడు అక్కడ, జాలి కలిగేవాడు లేడు, ఒక్క కర్ణుడు తప్ప. కర్ణుడు గుండె నలిగి 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 నన్ను 100 ముక్కలు కాదు 1000 ముక్కలైపోతే నేను బాగుండు కదా అనుకుంటున్నాడు. ఎవరికైనా ఉంటుంది రక్త సంబంధం, పోద్దా? అప్పుడు చెప్పాడు గురువుగారు, ఒరే చేతిలో నిరాయుధంగా ఉన్నావు, నీవు ఇప్పుడు ఆయుధం లేదు కదా, యుద్ధం ఎలా చేస్తావు? దేహి అనరా అన్నాడు. దేహి అన్నాడు యుద్ధం చేసేదాని కొరకు, బ్రతకడం కొరకు కాదు. కర్ణుడు లేచి గబక్కన ఒక ఆయుధం గద ఇవ్వబోయాడు. దుర్యోధనుడు గగనానికి ఎదిగి కేకలేసి భయంగా కేకేశాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ గద ఇస్తున్నావు, అది ఇస్తే వాడు అందరినీ చంపేయడా అన్నాడు. అంటే అతని భయం అట్లుంది. ఎవరో ఒక మొండిగా తెచ్చాడు. కర్ణుడు ఆ దృశ్యాన్ని చూడలేక భయపడిపోయి యుద్ధ భూమి వదిలి వెళ్ళిపోయాడు. ఏం బ్రతుకుతాడండి కర్ణుడు? ఎన్ని ఘోరాలు! పుట్టినప్పటి నుంచి తను వీరత్వము, పౌరుషము, తనకున్నటువంటి ప్రతాపము, తన మనస్సు ప్రతి చోట నాశనమైపోయి ముక్కలు ముక్కలైపోయి అంత అన్యాయమైన బ్రతుకు కర్ణుడిది ఇంకొకరిది లేదు. మహావీరుడే, సత్యాత్ముడే, నీతివంతుడే, కానీ తప్పల. ఇవన్నీ గ్రహాలు చేసే పనులు. గ్రహాల వల్లే వాళ్ళ తల్లి అలా అయిపోయింది. ఆ గద తీసుకొని అభిమన్యుడు గరగర గరగర తిప్పి ధౌస్యాసనుడు నెత్తి మీద వేసేశాడు. వాడేమనుకున్నాడు, నేను బాగున్నాను, వాడికి ప్రాణం పోబోతుంది కదా, నేను కొడితే వాడు చస్తాడు, ఆ కీర్తి నాకు వస్తుంది అనుకుని వచ్చాడు. అది సింహం పిల్ల, అది అడవిలవుతుంది. కొడితే ముందు వాడు తల పగిలిపోయి చచ్చిపోయాడు. ఆ గద అక్కడ పడవేసి గరగర గరగర తిరిగి భూమి మీద కూలిపోయాడు. కౌరవులంతా మల్లెపూలు చల్లుకున్నారు, విజయభేరీలు వేసుకున్నారు. ఒక చిన్న తప్పు వల్ల మహావీరుడు అభిమన్యుడు ప్రాణాలు అలా గాలిలో కలిసిపోయాయి.
రక్తం అడుగులో పడిపోతే అంతలో సూర్యుడు హస్తాద్రికి ఎగాడు. అందరూ చుట్టూ చేరి చూస్తుంటే ఆయన శరీరం అక్కడ ఎలా ఉందంటే నెత్తురితోగి నేలపై ఎర్రనింగి తెరంగునయున్న ఎట్టి నెత్తుటి దోగి నేల ఎర్రనింగి తెరంగునయున్న ఎట్టి ఆ కుమరోత్తముడు చంద్రక్రియ నొప్పి. ఎర్రని రక్తం అడుగులో పడిపోతే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మబ్బుల్లో ఎర్రగా కనిపిస్తుంటుంది మనకు. అక్కడ చంద్రక్రియ నొప్పి 16 కళలతో ఉన్న చంద్రబింబం అక్కడ పెడితే ఎలా ఉంటుందో అలా ఆయన ముఖము కాంతితో రక్తమంతా ఒడిసిపోయిన అలా వెలుగుతున్నాడు. సీతాయుధకండ భూషణ సీతాయుధకండ భూషణ మణి ఉదత్త తారను పొందే అందమై యుధకండ భూషణుడై నెత్తుటి దోది చంద్రక్రియ నొప్పే చందమామ లాంటి అందము ఆ రక్తమడుగులో ఆయన వయస్సు, ఆయన శరీరము, నక్షత్రాలు చంద్రుడు వలె ఆయన చుట్టూ ఆ రక్తంలో అలా కనపడిపోయాడు. ఆ శరీరాన్ని కౌరవులందరూ తలా కాస్త కత్తులకు పూసుకుంటున్నారు ఆయన వీరత్వం మాకు రావాలని. ఎంతటి మహావీరుడైనా, ఎంతటి గొప్పవాడైనా భగవంతునితో స్నేహం ఉండాలి, లేకుంటే ఇక్కడ మనం ఏమీ చేయలేము. ఇవాళ మీ అందరికీ అద్భుతమైనటువంటి దివ్యకాంతితో కూడుకున్న మహాయాగ శక్తిని ఒకదాన్ని తెచ్చాను. హిమాలయాల్లో రుద్రప్రయోగంలో అద్భుతమైన యాగం జరుగుతుంది. పరమేశ్వర శక్తి వేణుగోపాల స్వామి వారు మనకు అది చేయిస్తున్నాడు. దీనిలో ఆ హోమంలో ఆ శక్తిని పొందడానికి మనందరికీ అవకాశం ఉంది. మీరు ఇళ్లల్లో హోమం చేసుకోవచ్చు, ఒక కర్తవ్యం, ఒక కార్యాన్ని పెట్టుకొని, లేదా అక్కడ కూడా హోమం చేయించుకోవచ్చు, మీకై మీరు చేసుకోవచ్చు. దీనికి సంబంధమైన మంత్రము బీజాక్షర శక్తితో తెచ్చా. ఇది ఇక్కడ నేను 10 మందిలో ఇలా ఇవ్వడం మీకు అది అంత కరెక్ట్ ఉండదు. ఈ మంత్రాన్ని మీరు చేయదలుచుకుంటే 6 నెలలు చేయాలి. దీని నియమం కాని పనులను నెరవేర్చుకుంటుంది. ఇక్కడ మన ఆశ్రమంలో అమ్మవారులు ఉన్నారు, మునీశ్వరులు ఉన్నారు. వాళ్ళని సంప్రదించి నేను 10 రోజుల వరకు హైదరాబాదులోనే ఉంటాను. మీరు ఎవరైనా కలవాలనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని తీసుకోవడానికి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకు ఫోన్లు చేస్తే మీకు టైం ఇస్తారు. వచ్చి ఆ మంత్రం తీసుకొని చక్కగా మీ కర్తవ్యాన్ని కొనసాగించండి. ధర్మంగా జీవిద్దాం, భగవంతునితో స్నేహం పెట్టుకోండి, అన్ని విజయాలే వస్తాయి. మనం చేయాల్సింది ఒక్కటే, ఒక్కొక్క ఆయన తపస్సు చేసి కొన్ని వేల మందిని కాపాడుతున్నాడు. మనం కూడా
మీరు కూడా తపస్సు చేసి కొన్ని వేల మందిని మీరు కాపాడాలని నా ఆశయం. డబ్బులతో భగవత్ శక్తి రాదు, మనస్సుతోనే వస్తుంది. దానికి మార్గం నేను చెప్పగలను. కనుక మీరు ధ్యానం చేయాలి, 10 మందికి మేలు చేయాలనుకున్న వాళ్ళు, మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలనుకున్న వాళ్ళు, నేను మీకు సమయం ఇస్తాను, రావచ్చు, కలవచ్చు. ఇవాళ మహాశక్తి గురు పౌర్ణమి, గురువుగారికి అభిషేకం చేసుకుందాం. అందరూ ప్రశాంతంగా గురుసేవలో తరిద్దాం. శుభం. కూర్చుంటే ఆశీర్వచన తీసుకుందాం. భగవత్ అనుగ్రహాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి పాపకు, ప్రతి మనిషికి ఏదో ఒక కర్తవ్యాన్ని మనస్సున చేర్చుకోండి. డబ్బులతో, ఆస్తులతో భగవంతుడిని చేరలేం. తప్పనిసరిగా మనస్సు నిలబెట్టండి. మంత్రం ఉంది, మహాశక్తి కలిగిన బీజాక్షరాలు. అవి నేను 10 రోజులు హైదరాబాదులో ఉంటాను. మీరందరూ కూడా కలవచ్చు. ఫోన్ చేస్తే సమయం ఇస్తారు. ఆ సమయం ప్రకారం వచ్చి మంత్రం తీసుకొని సాధన చేయండి. మీ కుటుంబానికి మీరే భగవంతుడు. మీ పిల్లలందరూ వైభవంగా వెలగాలి. మీ ఇల్లు శోభతో వర్ధిల్లాలి. మీ ప్రక్కనున్న వారంతా క్షేమంగా ఉండాలి. పరులకు ఉపకారం చేయండి. మనిషికి ఇది సాధ్యమయ్యే పని. ప్రతి మనిషి మనసు పెట్టి తీసుకోండి, సరిపోతుంది. సంకల్పాలు పెట్టుకోండి, ఆశీర్వచన చేస్తారు. అందరూ ఒక్కసారి ఆ భగవంతుడి గురించి మనస్సున చేర్చుకోండి. ఓం క్షమైగ్మం ధం నిరభవద్భవత్పురుషజ్ఞః క్షమైగ్మో సర్వకర్మ నిర్మూలం సర్వవ్యాధి నిర్మూలం ఆపద్మశ్రిత్వయః ధృతుర్భు అక్ష్మో